హలో బావా. ఏంటే? ఇలాంటి రోజు మన జీవితంలో వస్తుంది అనుకోలేదు బావా. నువ్వు అన్నావు అంటే ఇంక మన జీవితం అంతా లచ్చిందో 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 అంతే. ఎందుకు? ఏం లేదు బావా, దివాళీ కదా, మన ఊర్లో పోటీలు పెడుతున్నారు అవి ఫిట్నెస్ సంబంధించి. నువ్వు అసలు ఫిట్నెస్ ఫ్రీ కదా, గెలిచావు అనుకో 1,00,000 స్పాట్ క్యాష్ అంట. అయ్యి బాబాయ్, ₹1,00,000 ఫిట్నెస్ అంటే ఇంక నేను దున్నేస్తాను. ఐరన్ బాడీ కదా నాది. అందులోకి చిన్నప్పుడు గూటి బిల్ల ఆడినప్పుడు కొడితే బిల్ల కిలోమీటర్ అవతల పడిపోయేది వెళ్ళి. ₹1,00,000 అంటే ఊరికనే ఇచ్చారు. ఎంట్రీ ఫీజు 10,000 కడతానే పోటీ చేయాలి, కొట్టి 10,000 కడతాను. 10,000 అంటే పో, నువ్వు కట్టు, నేను పోటీ చేస్తాను కదా, గెలిచినాక ఇద్దరం తీసుకుందావా? అదేడు బావా, నీకు అంతంలో కూడెట్టుకున్నావు అంటే నువ్వు తింటావా నేను తింటానా? నేనే తింటాను. మరి ఇప్పుడు 10,000 నువ్వు కట్టాలా నేను కట్టాలా? అయ్యి బాబాయ్, నిజమేరా, సారీ, ఏమనుకోకరా. ఆగు, పొద్దునే ప్యాకెట్ ఆడదని చెప్పి స్లైస్ 15 వేలు ఇచ్చాను, అందులో 10,000 కొడతాను. ఆగు. కొట్టు బావా. కొడుతున్నా. వచ్చిందా మెసేజ్? వచ్చినాయి వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. ఇంత పోటీ ఏంటిది? ఏం లేదు బావా, బండి బ్యాక్ టైర్ ఉంటది కదా, దాని గాలి 2 నిమిషాల్లో నోటుతూ ఊదేలు అంతే. ఏంట్రా, వెనకాల పంపు గాలి అవుతాను, నోటితో పోతారు, అది కూడా. నేను మనిషి అనుకుంటున్నా, దున్నపోతున్నా అనుకుంటాను నేను. అసలు ఒరి వెనకాల టైర్ గాలి వెళ్తూ నేను గాలి పంపునా సైనా పంపునా, నా తొక్కల పోటీ గాలి అవుతాలంటే. ఎందుకు బావా రెస్టెడ్ అవుతావు? ఫోన్లో వాళ్ళతో మాట్లాడి ఎదటే ఊదిపింతానులే. అయ్యి బాబోరి, ఎద టైర్ ఏంటి వెనకాల టైర్ ఏంటి? అసలు నోటితో గాలి ఊతుంటారు, ఎవరు ఊదేది అసలు? ఇవన్నీ నాకు వద్దురా, నీ పుట్టకే రాంగ్, నాకు తెలియదేంటి? ఇవన్నీ వద్దు, నా డబ్బులు నాకు వెనకొట్టే. ఏం కొట్టే, అక్కడ ప్యాకెట్ రైలు ఫోన్ చేస్తున్నారు అని అక్కడికి వెళ్తున్నాను. ఈ 10,000 నాకు దివాళీ అయిపోయేదాకా సరిపోద్ది. ఒరే నాకు ఫోన్ చేయకురే, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఆరోగ్యం చేస్తా బావా. అయ్యి బాబా, ఆరోగ్యం నా డబ్బులు రా.